బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఓ కీలక అప్డేట్ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్య ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మొదటగా తాకుతాయి. ప్రతి ఏటా మే 18 నుంచి 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టమవుతుంది. ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయి. ప్రీ మాన్సూన్ సీజన్లో ఏర్పడిన అల్పపీడనం తొలి అల్పపీడనం ఏర్పడనుంది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టంనకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడనుంది. ఆంధ్రప్రదేశ్ యానంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దాంతో తేలికపాటి నుంచి పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా కలదు.